హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంట్లోనే తిని రోజు బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా ఈరోజు కొత్త రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి దీనికి వెళ్ళాము, కొరియన్ రెస్టారెంట్కి. ఇంకా మాకు బయట అవుట్ సైడ్ ఫుడ్ అంటే జస్ట్ మనము ట్రై చేయాలి అన్ని కంట్రీ ఫుడ్స్ అనేది మా హస్బెండ్ కొంచెం ఇష్టం అనమాట. అట్లా అని చెప్పి ఇంక ఈరోజు కొరియన్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి వెళ్ళామా. ఇక్కడ చూడండి నా తంట స్టిక్స్ తోటి నేను పట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. మా అమ్మాయి మాత్రం అమ్మాయి ఇలా పట్టుకోవాలి అలా పట్టుకోవాలి అని చెప్తుంది. అంటే స్కూల్లో ఉంటారు కదా వాళ్ళకి అలా చాప్ స్టిక్స్ ఇచ్చి అలా నేర్పిస్తారనమాట. ఇక్కడ మేము వచ్చేసి వింగ్స్ ఒకటి చెప్పాము, చాలా బాగున్నాయి. అంటే హాఫ్ స్పైసెస్ హాఫ్ నార్మల్ ఇచ్చారు. బాగా అంటే కొంచెం టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ వచ్చి నేను టేస్టీ ఉండేది ట్రై చేశాను, టేస్ట్ కూడా బాగుంది అసలు. ఇంకా మనం సాటిస్ఫై అవుతాం. అట్లీస్ట్ కొరియన్ ఫుడ్ నేను ఫస్ట్ టైము డాగ్ గుడ్ అని చెప్పేసి చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళైతే ట్రై చేయండి. ఇంకా ఇది వచ్చేసి గ్లాసీ నూడిల్స్ అంట. అంటే ఇది స్వీట్ పొటాటో తోటి గ్లాసీ నూడిల్స్ చేశారు. ఇది కూడా నాకు టేస్ట్ అయితే నచ్చింది, కానీ నేను కొద్దిసేపే తిన్నాను. పిల్లలకైతే ఇష్టంగా తింటారు ఇవి స్వీట్ పొటాటో గ్లాసీ నూడిల్స్. ఇట్స్ ఏ గుడ్ డాగ్. అంటే మనం వెళ్ళి టేస్ట్ చేయొచ్చు. కొరియన్ ఫుడ్ అయినా కూడా మనకి నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసిస్తారనమాట. మనకి మీట్ ఉంటే తీసేసి మనం చికెన్ అలా వేయించుకోవచ్చు. నేనైతే హ్యాపీనే. అంటే కొత్త కొత్త ఫుడ్స్ మనం బయట ట్రై చేస్తాం. ఇంకా మనం ఇండియన్ ఫుడ్స్ అయితే ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి వీడియో నుంచి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. బాయ్ బాయ్.